Hello everybody. Today we'll discuss RRB PO test number 79. So the first question from the reasoning and puzzle ఇచ్చారు. అయితే ఇవాళ పేపర్ కొంచెం స్టాండర్డ్ లెవెల్ ఎక్కువ ఉంది. మెయిన్స్ పేపర్ లెవెల్లో ఉందండి. ఇంత స్టాండర్డ్ మనకి రాదు ప్రిలిమ్స్ లో. అయితే 80th సిరీస్ దాకా వచ్చేసాం కాబట్టి ఈ టైప్ ఆఫ్ అన్ని కవర్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ మోడల్స్ కూడా చేద్దాం ఇవాళ. ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి డేటాలో. దెర్ ఆర్ 8 ప్లేయర్స్ అని ఇచ్చారు. 8 మెంబర్స్ ఇచ్చారు. And they are sitting in 3 lines in ఇచ్చారు. L1, L2, L3 అని ఇచ్చారు. 3 different categories ఉన్నాయి. బ్యాట్స్మెన్ కానీ బౌలర్స్ కానీ ఆల్రౌండర్ కానీ అవ్వాలని ఇచ్చారు. In each line at least 2 and at most 3 players are sitting there అని ఇచ్చారు. అంటే ఇద్దరిద్దరు చొప్పున మినిమం ఉండాలి. మాక్సిమం ఆఫ్ 3 మెంబర్స్, మొత్తం 8 మెంబర్స్ని మనం అరేంజ్ చేసి కూర్చోపెట్టాలండి. అండ్ అట్లీస్ట్ 2 players in each category but not more than 3 అని ఇచ్చారు. సో ఇక్కడితో పాయింట్స్ అయిపోయినాయి. ఎప్పుడైనా సరే డేటా స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది కన్సిడర్ చేసుకున్నాం. అయితే డేటాలో మనకి కన్వీనియంట్గా ఉండే పాయింట్స్ ఏంటి అంటే లైన్స్ కన్వీనియంట్గా ఉంటాయి. L1, L2, L3 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ కనుక మనం L1 అజ్యూమ్ చేస్తే ఈ ప్లేస్లో L2 అనుకుందాం, ఇక్కడ వచ్చేసరికి L3 అనుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క లైన్స్లో మనం పర్సన్స్ నేమ్, వాళ్ళ ఫెమిలియర్ అయిన పొజిషన్ కూడా తీసుకొచ్చి పెట్టాలండి. ఫస్ట్ పాయింట్ చూడండి. వీరేందర్ అండ్ మహేందర్ ఆర్ ఇన్ డిఫరెంట్ లైన్స్ బట్ నాట్ ఇన్ L2 అని ఇచ్చారు. L2లో మాత్రం రారట. ఎవరి గురించి మెన్షన్ చేశారంటే రా డేటా కాబట్టి పక్కన రాస్తున్నానండి. ఏమని ఇచ్చారు అంటే వీరేంద్ర ఒకడు, మహేందర్ ఒకడు డిఫరెంట్ లైన్స్లో ఉంటారు. డిఫరెంట్లో ఉంటారు బట్ L2 నుంచి కాదు అని ఇచ్చారు. L2 అయితే కాదు. సో L1, L3 నుంచి రావాలి. ఎటుపక్క L1లో వీరేంద్ర ఎటు ఉంటాడు, మహేంద్ర ఎటు ఉంటాడు అన్న పాయింట్ ఇప్పుడు తెలియదు. అండ్ బోత్ ఆర్ ఇన్ సేమ్ కేటగిరీస్ అని ఇచ్చారు. కానీ వీళ్ళిద్దరికి సేమ్ కేటగిరీ ఇవ్వాలి. అయితే బౌలర్స్ అవ్వాలి, లేదా ఆల్రౌండర్స్ అవ్వాలి, లేదా బ్యాట్స్మెన్ అవ్వాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి. దినేష్ అండ్ రవీందర్ ఆర్ ఇన్ సేమ్ లైన్ అని ఇచ్చారు. దినేష్, రవీందర్ వీళ్ళిద్దరు కూడా ఒకే లైన్లో ఉండాలి అని ఇచ్చారు. అండ్ ఇన్ సేమ్ కేటగిరీస్ అన్నారు. సేమ్ లైన్, సేమ్ కేటగిరీస్ అండి. సేమ్ లైన్లో ఉండాలి, సేమ్ కేటగిరీ కూడా ఉండాలి. ఇక్కడేమో సేమ్ కేటగిరీ అవ్వాలని ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ చూడండి. బట్ నాట్ ఆల్ రౌండర్స్ అని ఇచ్చారు. అయితే వీళ్ళకి మాత్రం ఆల్ రౌండర్ ఇవ్వడానికి లేదు అని కండిషన్ అండి. సో ఇక్కడతో పాయింట్ క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ పాయింట్ చూడండి. సురేష్ అండ్ ప్రవీణ్ ఆర్ ఇన్ డిఫరెంట్ లైన్స్ బట్ నాట్ ఇన్ లైన్ 1 అని ఇచ్చారు. సురేష్ అండ్ ప్రవీణ్ వీళ్ళందరూ ఎలా ఉన్నారట, డిఫరెంట్ లైన్స్లో ఉన్నారు. L1లో అయితే కాదు అని ఇచ్చారు. అండ్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్ అని ఇచ్చారు. డిఫరెంట్ లైన్స్, డిఫరెంట్ కేటగిరీస్లో కూడా ఉన్నారట. అట్ ద సేమ్ టైం ఆల్ రౌండర్స్ అయితే కాదు అని ఇచ్చారు. బట్ నాట్ ఆల్ రౌండర్స్ అని ఇచ్చారు. వీళ్ళు కూడా ఆల్ రౌండర్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు అని పాయింట్ ఇచ్చారండి. సో నెక్స్ట్ కండిషన్కి రండి. ఏమి ఇచ్చారు. సచిన్ ఈజ్ ఇన్ లైన్ L2 అని ఇచ్చారు. L2లో వచ్చేసరికి సచిన్ అనే పర్సన్ ఉండాలని ఇచ్చారు. కలర్ చేంజ్ చేసుకున్నామండి. డేటాను ప్లేస్ చేస్తున్నాం. L2లో వచ్చే పర్సన్ ఎవరు అంటే సచిన్ అని ఇచ్చారు. అండ్ సురేష్ ఈస్ నాట్ ఇన్ సేమ్ యాజ్ అన్ సచిన్ అని ఇచ్చారు. ఇక్కడికి సురేష్ రాకూడదు అని ఇచ్చారు కండిషన్. సో ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటి అంటే సురేష్ అనే పర్సన్ L1లో ఉండకూడదని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు L2 కూడా లేరు అని ఇచ్చారు. అంటే సురేష్ అనే పర్సన్ ఎక్కడ వస్తారండి, L3లోనే కదా వస్తారు. సురేష్ అనే పర్సన్ వస్తారు. అయితే సురేష్కి ఆల్ రౌండర్ ఇవ్వకూడదని ఇచ్చారు. సురేష్ ఉన్న చోట ప్రవీణ్ ఉండకూడదు. అంటే ప్రవీణ్కి L2 కానీ L1 కానీ ప్రస్తుతానికి ఓపెన్ అయిన ఛాన్సెస్ అండి. నెక్స్ట్ పాయింట్కి రండి. ఏమి ఇచ్చారు. బోత్ ప్లేయర్స్ ఆఫ్ లైన్ 2 ఆర్ బౌలర్స్ అని ఇచ్చారు. అంటే ఆ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే L2లో ఇద్దరే ఉంటారు, వాళ్ళిద్దరూ కూడా బౌలర్స్ అని పాయింట్. సో ఇక్కడతో మనకి L2 అన్న కేటగిరీ క్లోజ్ అయిపోయిందండి. రాహుల్ ఈజ్ ఆల్ రౌండర్ అండ్ నాట్ ఇన్ L1 అని ఇచ్చారు. L1లో రాహుల్ లేడు అని ఇచ్చాడు కాబట్టి L3లోనే తీసుకోవాలి. రాహుల్ ఆల్ రౌండర్. ఎందుకని L2 రాదంటే L2 ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ పాయింట్కి రండి. ఫ్రమ్ 3 ఆల్ రౌండర్స్ 2 ఆర్ ఇన్ L3 అని ఇచ్చారు. మొత్తం మీద 3 ఆల్రౌండర్స్ ఉన్నారు, అందులో 2 L3లో ఉన్నారు అని ఇచ్చారు. సో ఆల్రెడీ సురేష్ని ప్లేస్ చేసాం. సురేష్ ఆల్రౌండర్ కాదు అని మెన్షన్ చేశారు కాబట్టి ఇంకో వచ్చే పర్సన్ ఆల్రౌండర్ అవుతారు. 2 ఆల్రౌండర్స్ ఇక్కడ వస్తున్నారంటే కంపల్సరీగా L1లో ఒక ఆల్రౌండర్ ప్లేస్ అయి ఉండాలి. రాహుల్ అండ్ మహేంద్ర ఆర్ ఫ్రమ్ ద సేమ్ లైన్ అని ఇచ్చారు. రాహుల్, మహేంద్ర ఇద్దరు కూడా సేమ్ లైన్లో ఉండాలంటే మహేంద్ర ఇక్కడే కదండి రావాలి. అండ్ 3 ఆర్ ఫ్రమ్ 3 అండ్ దేర్ ఆర్ 3 బ్యాట్స్మెన్ అని ఇచ్చారు. 3 బ్యాట్స్మెన్ ఉండాలి అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చే పర్సన్ బ్యాట్స్మెన్ అవుతారు.
ఇంకో ఇద్దరు రావాలి కదా, ఆ బ్యాట్స్మెన్ L1లో వస్తారు. సో ఇక్కడతో మనం ప్లేస్ చేసేసాము. ఇప్పుడు మనకు వచ్చే పాయింట్ ఏంటి అంటే పర్సన్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఒకసారి పాయింట్స్లో అబ్జర్వ్ చేద్దాం చూడండి. వీరేంద్ర, మహేంద్ర ఇద్దరు కూడా L2లో రాకూడదు, డిఫరెంట్ లైన్స్లో రావాలి అని ఇచ్చారు. మహేంద్ర ఆల్రెడీ ఇక్కడ వచ్చేసారు, అయితే సేమ్ కేటగిరీలో ఉండాలని ఇచ్చారు. మహేంద్ర ఆల్రౌండర్ అయ్యారు అంటే వీరేంద్ర కూడా ఆల్రౌండరే కదా అవ్వాలి. సో వీరేంద్రని ప్లేస్ చేసాం. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. దినేష్, రవీంద్ర సేమ్ లైన్లో ఉండాలి, సేమ్ కేటగిరీలో ఉండాలి, ఆల్రౌండర్ కాదు అని ఇచ్చారు. దినేష్కి, రవీంద్రకి ఒకటే లైన్ ఇచ్చాము, ఒకటే కేటగిరీ కూడా ప్లేస్ చేసేసాము. సో ఈ పాయింట్ కూడా కంప్లీట్ చేసాం. సురేష్, ప్రవీణ్ డిఫరెంట్ లైన్స్లో ఉండాలి అని ఇచ్చారు. సో సురేష్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రవీణ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి ఇంతకు మించి స్కోప్ లేదు. సో ప్రవీణ్ ఇక్కడ ప్లేస్ చేసేసాం. థర్డ్ పాయింట్ కూడా కంప్లీట్ చేసేసాం. మొత్తం మీద డేటా అన్ని ప్లేస్ చేసేసామండి. పర్సన్స్ని కూడా కూర్చోపెట్టేసాం. దీన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ చూడండి ఒకసారి. హూ ఆర్ బ్యాట్స్మెన్ అమాంగ్ దీస్ 8 players అని ఇచ్చారు. 8 ప్లేయర్స్లో ఇచ్చిన ఆప్షన్స్లో బ్యాట్స్మెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయని ఇచ్చారు. ఎవరెవరు వచ్చారండి? సురేష్ ఒకళ్ళు, దినేష్, రవీందర్. ఎక్కడుంది ఆప్షన్ అంటే 5th ఆప్షన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ లైన్ దిస్ రవీందర్ అండ్ సురేష్ ఆర్ సిట్టింగ్ అని ఇచ్చారు. రవీందర్, సురేష్ ఎక్కడున్నారు అంటే రవీందర్ వచ్చి L1లో ఉన్నారు, సురేష్ వచ్చి L3లో ఉన్నారు. థర్డ్ ఆప్షన్ టాలీ అవుతుందండి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ టూ ఆర్ ఇన్ ద సేమ్ కేటగిరీస్ అండ్ సేమ్ లైన్ అని ఇచ్చారు. సేమ్ కేటగిరీలో ఉండాలి, సేమ్ లైన్లో కూడా ఉండాలి అని ఇచ్చారు. మహేందర్ అండ్ రాహుల్ చూడండి, సేమ్ కేటగిరీలో ఉన్నారు, సేమ్ లైన్లో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు కానీ సచిన్, ప్రవీణ్ కానీ దినేష్, రవీందర్ కానీ అవ్వాలి. ఆప్షన్లో మనకి సరిపోయేది ఉన్న ఆప్షన్ 4th ఆప్షన్ కాబట్టి 4th ఆప్షన్ తీసుకోండి. 4th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఇన్ విచ్ కేటగిరీ అండ్ లైన్ డిడ్ ప్రవీణ్ ఇస్ దేర్ అని ఇచ్చారు. ప్రవీణ్కి L2 సరిపోతుంది, బౌలర్ సరిపోతారు. L2 బౌలర్ అంటే ఫస్ట్ ఆప్షన్ అండి. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెట్ ఏమి ఇచ్చారు. ఇన్ విచ్ కేటగిరీస్ 3 players ఆర్ దేర్ అని ఇచ్చారు. ముగ్గురు ప్లేయర్స్ ఉన్న కేటగిరీ ఎక్కడున్నారని ఇచ్చారు. ఆప్షన్ చూడండి ఒకసారి. బ్యాట్స్మెన్ అండ్ ఆల్రౌండర్ సరిపోతుంది అనుకుంటా, సెకండ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ పజిల్ వచ్చిందండి. 6th క్వశ్చన్ నుంచి మళ్ళీ ఒక పజిల్ వచ్చింది. చెప్పాను కదా ఇవాళ పేపర్ కొంచెం హై లెవెల్లోనే ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు ఇలాంటి పేపర్ రాదు. 80th సిరీస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం రిపీటెడ్గా అది వస్తాయి, అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ వెళ్తాము, కంగారు పడకండి. ఇన్ ఏ కాన్ఫరెన్స్ 8 people ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ రెక్టాంగిల్ టేబుల్ అని ఇచ్చారు. సో మనకు తెలిసింది ఏంటి అంటే 8 మెంబర్స్ని రెక్టాంగిల్ అరేంజ్మెంట్లో కూర్చోపెట్టండి అని చెప్పారు. అయితే ఎలాంటి అరేంజ్మెంట్ ఇచ్చారో చూడండి. పాయింట్స్ ఏదో మెన్షన్ చేశారు చూడండి. 3 persons ఆర్ సిట్టింగ్ ఆన్ లాంగర్ సైడ్ అని ఇచ్చారు. లాంగర్ సైడ్కి వచ్చినప్పుడు 3 members కూర్చోవాలని కండిషన్ ఇచ్చారు. అంటే షార్టర్ సైడ్ వచ్చేసరికి ఓన్లీ 1 person ఉండాలి అని కండిషన్ అండి. అయితే ఈ పజిల్ చేసేటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే ప్లేస్ చేసుకోవడానికి కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అన్ని కండిషన్స్ చూపించడానికి లేదు కాబట్టి నేను ఉన్న పాసిబిలిటీస్లో ఒక పాసిబిలిటీ తీసుకొని స్టార్ట్ చేస్తాను. మీరు మాత్రం ట్రై చేసేటప్పుడు ఉన్న పాసిబిలిటీస్ అన్ని లెవెల్స్లో ట్రై చేయండి. కాకపోతే మనకి వెంటనే ఫెయిల్యూర్ కేసెస్ కూడా కనపడిపోతాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ చూడండి. డి ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ ఫ్రమ్ అమృత్సర్ అని ఇచ్చారు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఇనిషియల్గా పాయింట్ ఏమీ లేదు కాబట్టి ఏదో ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. డి అనే పర్సన్ ఎలా ఉన్నారట, సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పర్సన్ ఫ్రమ్ అమృత్సర్ అని ఇచ్చారు. ఈ పర్సన్ని నేను అమృత్సర్ అనుకుంటున్నాను, అమృత్సర్కి సెకండ్ రైట్లో ఉన్న పర్సన్ డి అనుకుంటున్నాను. ఇక్కడే స్టార్ట్ చేయాలని రూల్ లేదండి, మీరు ఏదో ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఫెయిల్యూర్ కేసెస్ కనపడతాయి కాబట్టి వెంటనే ఆగిపోయి మళ్ళీ వెనక్కి వస్తారు. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ లక్నో అని ఇచ్చారు. ఈ పాయింట్ని ప్లేస్ చేయడానికి ఈ కానీ లక్నో కానీ క్లారిటీ లేదు కాబట్టి ఆపుతున్నాను. ఎఫ్ అండ్ జీ ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అని ఇచ్చారు. ఎఫ్ అండ్ జీ అన్నారు, న్యూ పర్సన్స్, ప్లేస్ చేయని పర్సన్స్. సి ఈజ్ డయాగ్నల్లీ సిట్టింగ్ ఆపోజిట్ టు ద పర్సన్ ఫ్రమ్ బటిండా, ఇది కూడా పర్సన్స్ ఇంకా ప్లేస్ చేయలేదు. బి ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ద పర్సన్ హూ ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ అని ఇచ్చారు. ద పర్సన్ ఫ్రమ్ ముంబై ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఫ్రమ్ ద పర్సన్ who is from Chennai and second to the left of A, who is not sitting to the near to the person from Batinda. అయితే ఎక్కడా కూడా కనెక్టివిటీ లేదండి. ఇక్కడ వచ్చే పాయింట్లో కనెక్టివిటీ కనిపిస్తుంది చూడండి.
G is sitting on the smaller side and to the right of the person who is from Batinda అని ఇచ్చారు. సో G అనే పర్సన్కి స్మాలర్ సైడ్ ఇవ్వాలి. ఈ టూ సైడ్స్లో ఏదో ఒక సైడ్ తీసుకోవచ్చు. నేను ఈ సైడ్ తీసుకుని స్టార్ట్ చేస్తున్నా. G అనే పర్సన్ స్మాలర్ సైడ్లో ఉంటారు, అట్ ద సేమ్ టైం బటిండాకి రైట్లో ఉంటారు అని కండిషన్ ఇచ్చారు. ఎప్పుడైతే G అనే కండిషన్ వచ్చిందో F అండ్ G కండిషన్ ఓపెన్ అయిపోతుంది. Fకి ఆపోజిట్లో G ఉండాలి కాబట్టి ఈ కండిషన్ని ప్లేస్ చేసాం. బటిండాకి ఇంకో కండిషన్ కూడా ఉంది. C is sitting diagonally opposite to Batinda అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చే పర్సన్ C అవుతారు. సో ఇక్కడతో కండిషన్స్ చాలా వరకు ఓపెన్ అయినాయండి, తీసుకున్నాం. ఇంకో కండిషన్ ఉంది చూడండి, Gకి ముందు బటిండా గురించి. ఆ కండిషన్కి వెళ్దాం. ద పర్సన్ ఫ్రమ్ ముంబై is sitting second to the right of the person from Chennai and second to the left of A who is sitting to the near to the person who is from Batinda అని ఇచ్చారు. అంటే ఆ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటండి, who is not sitting near to the person from Batinda. ఏ అనే పర్సన్ బటిండాకి దగ్గరలో ఉండకూడదు అని కండిషన్. అయితే ప్రస్తుతానికి ప్లేస్ చేయడానికి లేదు కాబట్టి వెయిట్ చేద్దాం. నెక్స్ట్ కండిషన్కి రండి. పర్సన్స్ ఫ్రమ్ చెన్నై అండ్ ముంబై ఆర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆర్ నాట్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద టేబుల్ అని ఇచ్చారు. చెన్నై ముంబై కూడా పక్క పక్కన కూర్చోపెట్టకూడదని ఇచ్చారు. పర్సన్ ఫ్రమ్ ముంబై ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ అమృత్సర్ అని ఇచ్చారు. అమృత్సర్ నుంచి థర్డ్ రైట్లో వచ్చే పర్సన్ ముంబై, అంటే ఇక్కడికి వచ్చే పర్సన్కి ముంబై ఇవ్వాలి. సో ఎప్పుడైతే ముంబై ఓపెన్ అయిందో ఇక్కడ ఉన్న కనెక్టివిటీ పాయింట్ని ప్లేస్ చేయొచ్చు. ద పర్సన్ ఫ్రమ్ ముంబై ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ చెన్నై అని ఇచ్చారు. చెన్నైకి సెకండ్ రైట్లో వచ్చే పర్సన్ ముంబై అని ఇచ్చారు. సో ఇక్కడికి చెన్నై రావాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి, అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. ఈ ముంబైకి సెకండ్ లెఫ్ట్లో వచ్చే పర్సన్ కూడా ఏ అవుతారు అని ఇచ్చారు. సో ఇక్కడితో ఏని ప్లేస్ చేసేసాము. నెక్స్ట్ కండిషన్కి చూడండి ఏమి ఇచ్చారో. పర్సన్ ఫ్రమ్ ముంబై is sitting third to the right of the person from Amritsar and who is not sitting diagonally opposite to the person from పూణే అని ఇచ్చారు. అంటే అక్కడ ముంబై అనే పర్సన్లో ఉన్న పర్సన్కి ఆపోజిట్లో రాకూడదు పూణే అని ఇచ్చారండి. ఇక్కడికి పూణే రావడానికి లేదు. సో ఇక్కడతో ఈ కండిషన్ కూడా ప్లేస్ చేసాం. కొన్ని పాయింట్స్ని మనం ఇనిషియల్గా వదిలేసాము, ఆ పాయింట్స్ని కంప్లీట్ చేద్దాం. చూడండి, ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ ఫ్రమ్ లక్నో అని ఇచ్చారు. లక్నోకి థర్డ్ లెఫ్ట్లో ఉన్న పర్సన్ ఈ అవ్వాలి అని ఇచ్చారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే అన్ని ప్లేసెస్ ఫిల్ అయిపోయినాయి. సో ఎఫ్ అనే పర్సన్కి లక్నోని కన్సిడర్ చేసినట్లయితే 1, 2, 3 ఇక్కడికి ఈ అనే పర్సన్ని ప్లేస్ చేస్తున్నాము. కండిషన్స్ చదువుకుంటూ వెళ్దాం. చూడండి, బి ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ద పర్సన్ హూ ఈస్ ఫ్రమ్ ఢిల్లీ అని ఇచ్చారు. బి అనే పర్సన్ ఎలా ఉన్నారట, చెన్నైకి ఆపోజిట్లో ఉన్నారు అని ఇచ్చారు. ఢిల్లీకి ఆపోజిట్లో వచ్చే పర్సన్ బి అవుతున్నారు అని ఇచ్చారు. ఎక్కడ తీసుకోవచ్చో చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ప్లేస్ చేయడానికి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అండి. బీని ఇక్కడ అజ్యూమ్ చేస్తే బీకి ఆపోజిట్లో వచ్చే పర్సన్కి మనం ఢిల్లీని ఇవ్వచ్చు. సో ఇక్కడతో ఈ పాయింట్ కూడా కంప్లీటెడ్ అండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. చూడండి, ద పర్సన్ ఫ్రమ్ ముంబై సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ చెన్నై కంప్లీట్ చేసాము. అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అది కూడా ఫినిష్ చేసాము. హూ ఈస్ నాట్ సిట్టింగ్ టు ద నియర్ టు ద పర్సన్ హూ ఈస్ ఫ్రమ్ బటిండా అని ఇచ్చారు. జీ అనే పర్సన్ స్మాలర్ సైడ్లో ఉండాలి, బటిండాకి రైట్లో ఉండాలి. చెన్నై ముంబై సేమ్ లైన్లో ఉండకూడదని ఇచ్చారు. ఆ కండిషన్ కూడా క్లియర్ అండి. పర్సన్ ఫ్రమ్ ముంబై ఇస్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ అమృత్సర్ అది కూడా కంప్లీట్ చేసాము. పూణేకి ఆపోజిట్లో ఉండకూడదు అన్నారు, ఆ పాయింట్ కూడా కంప్లీట్ చేసాము. ఇంకా పర్సన్స్లో మిగిలిపోయిన 8th పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని తీసుకొచ్చి ఇక్కడ అలొకేట్ చేసాము. సో ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, ఏ అనే పర్సన్కి ఈ అనే పర్సన్కి ప్లేసెస్ని అలొకేట్ చేయాలి. ఉన్న ప్లేసెస్లో 2 ప్లేసెస్లో ఎయిదర్ కేస్ ఛాన్సెస్ అలాగే వస్తాయండి. ఏకి ఈకి ఎయిదర్ కేసెస్ కింద వస్తాయి. అయితే పూణే ఆర్ ఎల్స్ కొచ్చి ఇవ్వచ్చు. పూణే ఆర్ కోచి, కోచి ఆర్ పూణే, దీనికి ఎయిదర్ కేస్ అలాగే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూడండి ఒకసారి. హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ లక్నో అని ఇచ్చారు. లక్నోకి థర్డ్ రైట్లో వచ్చే పర్సన్ 1, 2, 3 బటిండా అవుతారు. ఆప్షన్ నెంబర్ 4 తీసుకోండి. 7th క్వశ్చన్ అండి, ఏమి ఇచ్చారు 7th క్వశ్చన్ అంటే, హూ ఈస్ డెఫినెట్లీ సిట్టింగ్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు డి అని ఇచ్చారు. డికి డయాగ్నల్గా ఆపోజిట్లో వచ్చే పర్సన్ ఢిల్లీ అవుతారు. థర్డ్ ఆప్షన్ అండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, అకార్డింగ్ టు ద సిట్టింగ్ అరేంజ్మెంట్ వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చారు. డికి ముంబై అని ఇచ్చారు. ఇమీడియట్ నెక్స్ట్ పర్సన్ అనుకుంటున్నారు. అలాంటి సీక్వెన్స్లో సికి నెక్స్ట్ పర్సన్ లక్నో అవ్వాలి. ఆప్షన్ నెంబర్ 1 అండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్,
ఫ్రమ్ విచ్ సిటీ డస్ ఏ బిలాంగ్ అని ఇచ్చారు. ఏ అనే పర్సన్కి పూణే ఆర్ కోచి ఏమైనా ఇవ్వచ్చు, తెలియదు కాబట్టి కాన్ బి డిటర్మైన్డ్ అండి, ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఇస్ డెఫినెట్లీ కరెక్ట్ అని అడుగుతున్నాడు. డెఫినెట్గా కరెక్ట్ అయిన కాంబినేషన్ ఏముందో చెక్ చేయమన్నాడు. జీ ముంబై సరిపోతుంది అనుకుంటా, ఆప్షన్ నెంబర్ 4 అండి. నెక్స్ట్ సెట్కి వెళ్దాము. సిలాజిజమ్స్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకుందాం ఏమి ఇచ్చారు. ఆల్ ఫ్లవర్స్ ఆర్ చికెన్స్ అని ఇచ్చారు. ఆల్ ద ఫ్లవర్స్ ఆర్ చికెన్స్. ఆల్ ద ఫ్లవర్స్ ఆర్ చికెన్స్. నో డక్స్ ఆర్ చికెన్స్ అని ఇచ్చారు. కండిషన్ డక్స్కి చికెన్స్కి ఇచ్చారు. నో డక్స్ ఆర్ చికెన్స్. సమ్ డక్స్ ఆర్ డీర్స్ అని ఇచ్చారు. సమ్ డక్స్ ఏమవుతున్నాయి, డీర్స్ అవుతున్నాయి అని ఇచ్చారు. ఇప్పుడు కంక్లూజన్స్ చూడండి. నో ఫ్లవర్స్ ఆర్ డక్స్ అని ఇచ్చారు. చికెన్ డక్ అవునప్పుడు ఫ్లవర్ కూడా డక్ అవ్వదు కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. అయితే 4 కంక్లూజన్స్ ఉన్నవి అనుకుంటా, ఒకసారి 4ని చెక్ చేసుకుందాం చూడండి. ఫస్ట్ వన్ ట్రూ అవుతుంది. సెకండ్ దానికి వచ్చినప్పుడు సమ్ ఫ్లవర్స్ ఆర్ డక్స్ అన్నారు, అవ్వవు కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్ అండి. సమ్ డీర్స్ ఆర్ నాట్ ఫ్లవర్స్ అని ఇచ్చారు, అవ్వట్లేదు కాబట్టి థర్డ్ వన్ ట్రూ. ఫోర్త్ వన్ చూస్తే సమ్ డీర్స్ ఆర్ ఫ్లవర్స్ అన్నారు, అవ్వవు కాబట్టి ఫోర్త్ వన్ ఫాల్స్ అండి. 1 and 3 ట్రూ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి ఏమి ఇచ్చారో ఒకసారి. నో కజిన్స్ ఆర్ సిస్టర్స్ అని ఇచ్చారు. ఏ కజిన్ కూడా సిస్టర్స్ అవ్వరు అని కండిషన్ అండి. నో కజిన్స్ ఆర్ సిస్టర్స్. ఇది కజిన్ అనుకోండి, ఇది సిస్టర్ అనుకోండి. సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఓన్లీ సిస్టర్స్ ఆర్ మదర్స్ అని ఇచ్చారు. అంటే ఓన్లీ సిస్టర్స్ ఆర్ మదర్స్ అన్నప్పుడు ఆల్ మదర్స్ ఆర్ సిస్టర్స్ కింద కన్సిడర్ చేయాలండి. ఓన్లీ ఎప్పుడైనా స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో చూడండి. ఓన్లీ సిస్టర్స్ ఆర్ మదర్స్ అంటే ఆల్ మదర్స్ ఆర్ సిస్టర్స్ కింద తీసుకోవాలి. సెకండ్ టర్మ్ పిక్చర్ లోపలికి వెళ్ళిపోవాలండి. ఆల్ మదర్స్ ఆర్ సిస్టర్స్ అవ్వాలి ఓన్లీ అన్నప్పుడు. నో ఫాదర్స్ ఆర్ మదర్స్ అని ఇచ్చారు. ఫాదర్స్ ఎవ్వరు కూడా మదర్స్ అవ్వరు అని ఇచ్చారు. సో ఎక్కడితో స్టేట్మెంట్స్ అయిపోయినాయండి. ఇప్పుడు కంక్లూజన్స్ చూడండి. సమ్ మదర్స్ ఆర్ నాట్ ఫాదర్స్ అని ఇచ్చారు, అవ్వట్లేదు ట్రూ కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. నో మదర్స్ ఆర్ కజిన్స్ అన్నారు, సిస్టర్స్ అవ్వనప్పుడు మదర్స్ కూడా అవ్వరు కాబట్టి సెకండ్ వన్ కూడా ట్రూ అండి. నో సిస్టర్స్ ఆర్ ఫాదర్స్ అన్నారు, కండిషన్ ఇవ్వనప్పుడు కన్సిడర్ చేయడానికి లేదు కాబట్టి థర్డ్ వన్ ఫాల్స్ అండి. నో కజిన్స్ ఆర్ ఫాదర్స్ అన్నారు, కజిన్స్ అండ్ ఫాదర్స్ కండిషన్ తెలియదు కాబట్టి తీసుకోవడానికి లేదు. 1 and 2 మాత్రమే సరిపోతుందండి, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 13th వన్ ఏమి ఇచ్చారో చూద్దామండి. సమ్ బుక్స్ ఆర్ కప్స్ అని ఇచ్చారు. సమ్ బుక్స్ ఆర్ కప్స్. సమ్ బుక్స్ వచ్చేసి కప్స్ అవుతున్నాయి అని ఇచ్చారు. సమ్ పెన్స్ ఆర్ బుక్స్. సమ్ పెన్స్ ఆర్ బుక్స్. ఆల్ ద కప్స్ ఆర్ ప్లేట్స్ అని ఇచ్చారు. ఆల్ ద కప్స్ ఆర్ ప్లేట్స్. ఇది ప్లేట్స్ అవుతాయి, ఇవి పెన్స్ అవుతాయి. ఇప్పుడు కంక్లూజన్స్ చూడండి. సమ్ కప్స్ ఆర్ బుక్స్ అని ఇచ్చారు. సమ్ కప్స్ ఆర్ బుక్స్ అవుతున్నాయి కదా, ఫస్ట్ వన్ ట్రూ. సమ్ కప్స్ ఆర్ నాట్ బుక్స్ అవుతున్నప్పుడు తీసుకోవడానికి లేదు కాబట్టి ఫాల్స్ అండి. సమ్ పెన్స్ ఆర్ కప్స్ అని ఇచ్చారు. పెన్స్ కప్స్ అవ్వవు కాబట్టి ఫాల్స్ అండి. సమ్ ప్లేట్స్ ఆర్ బుక్స్ అని ఇచ్చారు, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఫోర్త్ వన్ ట్రూ. 1 and 4 ట్రూ అవుతున్నాయండి. ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేసుకున్నట్లయితే ఏ ఆప్షన్ సరిపోతుంది, నన్ ఆఫ్ దీస్ అండి, ఫిఫ్త్ ఆప్షన్. ఆప్షన్ అలాంటిది లేదు కాబట్టి. నెక్స్ట్ దానికి రండి ఏమి ఇచ్చారో. 14th క్వశ్చన్. నో బుక్స్ ఆర్ పెన్స్ అని ఇచ్చారు. ఏ బుక్స్ కూడా పెన్స్ అవ్వట్లేదు అని ఇచ్చారు. నో బుక్స్ ఆర్ పెన్స్. నో పెన్స్ ఆర్ పెన్సిల్స్. ఇది పెన్ అనుకుందాము అండ్ దిస్ ఈస్ పెన్సిల్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ నో పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్ అని ఇచ్చారు. సో ఇక్కడితో స్టేట్మెంట్స్ అయిపోయినాయి. నౌ సీ ద కంక్లూజన్స్ అండి. సమ్ బుక్స్ ఆర్ పెన్సిల్స్ అని ఇచ్చారు, ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్స్ అని ఇచ్చారు. ఎరేజర్స్ పెన్స్ అవ్వట్లేదు కాబట్టి సెకండ్ కూడా ఫాల్స్ అండి. సమ్ ఎరేజర్స్ ఆర్ నాట్ పెన్స్ అని ఇచ్చారు. ఎరేజర్స్ పెన్స్ అవ్వట్లేదు అని ఇచ్చారు, ఇది కూడా ఫాల్స్ అండి. నో బుక్స్ ఆర్ ఎరేజర్స్ అని ఇచ్చారు. బుక్స్ ఎరేజర్స్ అవ్వట్లేదు, ఫాల్స్. అయితే అన్ని నన్ను అనే బదులు అన్నయ్య ముందు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏంటి అంటే 2 and 3 కనుక చెక్ చేసినట్లయితే సేమ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాయి, ఇండివిజువల్గా ఫెయిల్ అయినాయి. అట్ ద సేమ్ టైం
ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కాబట్టి ఎయిదర్ కండిషన్ అండి, ఎయిదర్ 2 or 3 అవుతుంది. ఆప్షన్ నెంబర్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 15th వన్ ఏమి ఇచ్చారు, ఆల్ బాయ్స్ ఆర్ చిల్డ్రన్స్ అని ఇచ్చారు. ఆల్ ద బాయ్స్ ఆర్ చిల్డ్రన్, ఆల్ ద బాయ్స్ ఆర్ చిల్డ్రన్, ఆల్ గర్ల్స్ ఆర్ చిల్డ్రన్ అని ఇచ్చారు. గర్ల్స్ అందరూ కూడా చిల్డ్రన్ అవ్వాలి అని కండిషన్ ఇచ్చారు. ఆల్ గర్ల్స్ ఆర్ ఉమెన్ అని ఇచ్చారు. గర్ల్స్ అందరూ కూడా ఉమెన్ అవ్వాలి అని ఇచ్చారు. ఇలాగే తీసుకోవాలా పిక్చర్ అంటే సెకండ్ పాసిబిలిటీ వస్తుందండి. ఏంటి ఆ సెకండ్ పాసిబిలిటీ అంటే ఆల్ బాయ్స్ ఆర్ చిల్డ్రన్ అని ఇచ్చారు. సో చిల్డ్రన్ని మనం తీసుకుంటున్నాము. ఆల్ బాయ్స్ ఆర్ చిల్డ్రన్ అని తీసుకుంటున్నాము. ఆల్ ద గర్ల్స్ ఆర్ చిల్డ్రన్ అని ఇచ్చారు. గర్ల్స్ అందరూ కూడా చిల్డ్రన్ అవ్వాలి. ఆల్ గర్ల్స్ ఆర్ ఉమెన్ అని ఇచ్చారు. ఈ కండిషన్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం తీసుకునే కంక్లూషన్లు రెండు పిక్చర్లోనూ ట్రూ అయితేనే సాటిస్ఫై అవుతుందండి, గుర్తుపెట్టుకోవాలి. సమ్ ఉమెన్ ఆర్ చిల్డ్రన్ అని ఇచ్చారు. సమ్ ఉమెన్ ఆర్ చిల్డ్రన్ ఆల్ అవుతుంది కాబట్టి సెకండ్ కూడా అవుతుంది కాబట్టి బోత్ కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. సమ్ బాయ్స్ ఆర్ చిల్డ్రన్ అని ఇచ్చారు. సమ్ బాయ్స్ ఆర్ చిల్డ్రన్ అవుతున్నారు రెండిట్లోనూ, సో ట్రూ. సమ్ చిల్డ్రన్ ఆర్ బాయ్స్ అని ఇచ్చారు. థర్డ్ వన్ కూడా ట్రూ అవుతుందండి. సమ్ గర్ల్స్ ఆర్ చిల్డ్రన్ ఇది కూడా ట్రూ అండి. ఆల్ ఫాలోస్ అవుతాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. 16th వన్. ఎస్, 16th వన్కి వెళ్ళాం. డిఎస్ ఇచ్చారు. దెర్ ఆర్ 6 persons సిట్టింగ్ అరౌండ్ ది టేబుల్ హూ ఈస్ ఆన్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ టీ అని ఇచ్చారు. టీకి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు, 6 members ఉన్నారని ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, 6 members అరేంజ్మెంట్ కాబట్టి తీసేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, ఓన్లీ యూ ఈస్ సిట్టింగ్ బిట్వీన్ టీ అండ్ పీ అని ఇచ్చారు. టీ అండ్ పీకి మధ్యలో యూ మాత్రమే ఉన్నారని ఇచ్చారు. అలాగే తీసుకోవాలా అంటే దెర్ ఈజ్ అనదర్ ఛాన్స్ ఆల్సో, పీ అండ్ టీ కింద ప్లేస్ చేయొచ్చు. అయితే టీకి ఇమీడియట్ రైట్లు ప్రస్తుతానికి ఎవరున్నారంటే డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ పనికిరాదు. థర్డ్ స్టేట్మెంట్లో చూడండి, పీ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. సో సెకండ్ అలోన్గా సరిపోదు, 1 and 2ని కలిపితే ఏమైనా చెప్పొచ్చేమో చూద్దాం. పీ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్, ఎస్కి థర్డ్ రైట్లో పీ, 1 2 3, ఎస్కి థర్డ్ రైట్లో పీ. రెండింటిని కలిపినా కానీ 2 డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి సెకండ్ స్టేట్మెంట్ నుంచి రెండు కలిపిన ఆన్సర్ రావట్లేదు కాబట్టి నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ యూస్ఫుల్ అండి. ఆప్షన్ తీసేసుకోండి. 17th క్వశ్చన్కి రండి. ఏమి ఇచ్చారో, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points ఏ అండ్ బి అని ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. ఏమి ఇచ్చారు, ఏ ఈజ్ 15 meters టు ద నార్త్ అండ్ ఫ్రమ్ అనదర్ పాయింట్ పి అని ఇచ్చారు. ఏ అనే పాయింట్ ఎలా ఉందట, పి నుంచి కన్సిడర్ చేసినప్పుడు నార్త్కు ఉంది అని ఇచ్చారు. పి నుంచి కన్సిడర్ చేసినప్పుడు టువర్డ్స్ నార్త్ ఉంది అని ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్లో చూడండి, విచ్ ఈస్ టు ద ఈస్ట్ ఆఫ్ బి అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 22 అని ఇచ్చారు. పి ఎలా ఉందట, బి నుంచి కన్సిడర్ చేసినప్పుడు 22 meters ఈస్ట్కి వెళ్తే వచ్చే పాయింట్ అని ఇచ్చారు. సో ఇక్కడికి ఏ నుంచి పికి వచ్చే డిస్టెన్స్ 15 kilometers అని ఇచ్చారు. ఇక్కడికి ఏమో 22 అని ఇచ్చారు. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి క్యాలిక్యులేట్ చేయడానికి దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ని చెక్ చేద్దాం, ఎందుకంటే ఎయిదర్ అవుతుందేమో తెలియదు కాబట్టి. నెక్స్ట్ చూడండి, పాయింట్ ఎక్స్ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ బి అని ఇచ్చారు. బి అనే పాయింట్ నుంచి చెక్ చేసినట్లయితే ఎక్స్ అనే పాయింట్ని కన్సిడర్ చేయాలంటే ఇట్ ఈస్ టువర్డ్స్ వెస్ట్. డిస్టెన్స్ వచ్చేసి 5.6 kilometers అని ఇచ్చారు. అండ్ టు ద నార్త్ ఆఫ్ ఏ, ఎక్స్ ఎలా ఉందంటే ఏ నుంచి చూసినట్లయితే 6.5 డిస్టెన్స్కి వెళ్తే నార్త్ వైపుకి ఎక్స్ అనే పాయింట్ ఉంది అని ఇచ్చారు. ఏ నుంచి బికి షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతున్నారు. రెండిట్లోంచి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేయొచ్చు. 1 alone సరిపోతుంది, 2 alone కూడా సరిపోతుంది కాబట్టి ఎయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ సఫిషియంట్ అండి. 18th క్వశ్చన్కి రండి. హూ ఈస్ కవిత సిస్టర్ అని ఇచ్చారు. కవిత యొక్క సిస్టర్ ఎవరు అని అడుగుతున్నారు. సప్నా ఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ అమిత్ అని ఇచ్చారు. అమిత్కి గ్రాండ్ డాటర్ ఉన్నారు. ఎవరా గ్రాండ్ డాటర్ అంటే సప్నా అని ఇచ్చారు. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ కవితాస్ ఫాదర్ అని ఇచ్చారు. అయితే అమిత్ గురించి పాయింట్ ఇచ్చారు. అమిత్ ఎవరట, కవిత వాళ్ళ ఫాదర్కి ఫాదర్ అవుతున్నారని ఇచ్చారు. సో కవిత అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే కవిత వాళ్ళ ఫాదర్కి ఫాదర్ అవ్వచ్చు. ఇలానే తీసుకోవాలంటే ఇంకో కండిషన్ కూడా వస్తుంది. ఏంటా కండిషన్ అంటే ఇక్కడ కవితను కనుక తీసుకున్నట్లయితే కవిత వాళ్ళ ఫాదర్, సో వీళ్ళిద్దరికి సిబ్లింగ్స్ కింద కూడా కన్సిడర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ దాని నుంచి
కవిత వాళ్ళ సిస్టర్ ఎవరు అంటే చెప్పడానికి డేటా సరిపోదండి. సెకండ్ దానికి వస్తే ద నేమ్ ఆఫ్ కవిత సిస్టర్ స్టార్ట్స్ విత్ లెటర్ ఎస్ అని ఇచ్చారు. ఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది అని మెన్షన్ చేశారు. అయితే ఎస్ అని చెప్పినప్పుడు డెఫినెట్గా సప్నానే అవ్వాలని రూల్ లేదనుకుంటా. ఓన్లీ పర్సన్ అని ఉంటే డెఫినెట్గా తీసుకునేవాళ్ళు. ఇంకో పర్సన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఆన్సర్ రావట్లేదు, సెకండ్ సరిపోవట్లేదు కాబట్టి నెయిదర్ అవుతుందండి. నెయిదర్ ఆప్షన్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే హూ అమాంగ్ ద 5 ఫ్రెండ్స్ ఈజ్ ద యంగెస్ట్ అని ఇచ్చారు. ఉన్న 5 మెంబర్స్లో యంగెస్ట్ పర్సన్ ఎవరు అవుతున్నారు అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ అండి, భైరవ్ ఈజ్ ఓల్డర్ దాన్ 3 ఆఫ్ దెమ్ బట్ సూరజ్ ఈజ్ యంగర్ దాన్ మహమ్మద్ అని ఇచ్చారు. భైరవ్ ఓల్డర్గా ఉన్నారు. ఎంతకంది కన్నా ఓల్డర్ అంటే ముగ్గురు కన్నా మాత్రం ఓల్డర్ అని ఇచ్చారు. సో భైరవ్ అనే పొజిషన్ ఇక్కడ ఉంటే 3 మెంబర్స్ కన్నా ఓల్డర్ అని వచ్చారు. అంటే భైరవ్ కన్నా ఒక పర్సన్ ఓల్డర్ ఉంటారు. అండ్ సూరజ్ ఈజ్ యంగర్ దాన్ మొహమ్మద్ అని ఇచ్చారు. మొహమ్మద్ కన్నా చిన్నవాడు. సో ఇక్కడ నుంచి ఈ పొజిషన్స్లో ఎక్కడన్నా ప్లేస్ చేయొచ్చు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ పనికిరాదు. సెకండ్ దానికి వెళ్తే తాజ్ ఈజ్ ఓల్డర్ దాన్ విక్రమ్ అండ్ భైరవ్ అని ఇచ్చారు. ఓల్డర్ ఎవరికన్నా అంటే విక్రమ్ కన్నా భైరవ్ కన్నా ఓల్డర్ అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి క్లారిటీ లేదు. సో 1 and 2 ఏమైనా కలిపితే చెక్ చేసుకోవచ్చు అంటే పాయింట్ చూడండి ఏమి ఇచ్చారో. భైరవ్ పొజిషన్ ఇక్కడని ఇచ్చారు. సో ఇక్కడికి తాజ్ అని క్లారిటీ ఉంది. కానీ వీళ్ళిద్దరిని అట్ ద సేమ్ టైం విక్రమ్ని ఎక్కడ ప్లేస్ చేయాలని అది టాలీ అవ్వదు కాబట్టి 1 and 2ని కలిపిన ఆన్సర్ రావట్లేదు కాబట్టి నెయిదర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 20th క్వశ్చన్ ఏమి ఇచ్చారు. కోడింగ్ అండ్ డీకోడింగ్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బుక్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. ఇన్ దట్ లాంగ్వేజ్ బుక్ కోడ్ అడుగుతున్నారు. చెక్ చేసుకుంటే ఐ లైక్ రీడింగ్ దిస్ బుక్ ఈస్ ఇంట్రెస్టింగ్ అని ఇచ్చారు. ఎక్కడా కూడా రిపిటేషన్ లేదు బుక్ కోడ్ చెప్పడానికి. ఫస్ట్ ఇది పనికిరాదండి. సెకండ్ దానికి రండి. ఐ లైక్ రీడింగ్ బుక్, యూ రీడ్ బుక్ అని ఇచ్చారు. రెండిట్లోనూ కామన్గా ఉన్న టర్మ్ బుక్ కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ సరిపోతుంది. ఓన్లీ 2 ఈజ్ సఫిషియంట్ అండి. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇచ్చారు. ఎలా ఇచ్చారో చెప్తాను, మీరు చేయొచ్చు. ఫస్ట్ ఇన్పుట్లో చూడండి, అటా పుట్ ఎన్యూ జిల్ డెల్ టాచ్ సిహెచ్ఈ అని ఇచ్చారు. అయితే ఫస్ట్ స్టెప్లో అబ్జర్వ్ చేసినట్లయితే జిల్ అనే వర్డ్ మారిపోయింది చూడండి. ఇక్కడున్న జిల్ చేంజ్ అయింది, ఇక్కడున్న సిహెచ్ఏ చేంజ్ అయింది. పొజిషన్స్ చూడండి, 1 2 3 4th పొజిషన్, 5 6 7th పొజిషన్. మళ్ళీ స్టెప్ 1లో నెంబర్ చూడండి, 1 2 3 4 5 6 7. అదే పొజిషన్స్లో ఎలిమెంట్స్ మళ్ళీ మారుస్తారు చూడండి, సిహెచ్ఏ టిఏ మళ్ళీ మారినాయి. అంటే ప్రతిసారి నేను 4th పొజిషన్లోను 7th పొజిషన్లో ఉన్న పొజిషన్స్ చేంజ్ అవుతూ వస్తున్నాయండి. అంతకు మించి చేసిన స్టెప్స్ కొత్తగా ఏమీ చేయలేదు. 4th ఎలిమెంట్ని 7th ఎలిమెంట్ని పొజిషన్స్ని మార్చుకుంటూ వెళ్ళారు. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చేయొచ్చు. ఇవాళ పేపర్ కొంచెం పజిల్స్ హెవీ ఉన్నాయి కాబట్టి నేను మిగిలిన ఏం డిస్కస్ చేయట్లేదండి, మీరు చేయొచ్చు, ఈజీగానే ఉంది కాబట్టి. 26th సెట్కి రెండు ఏమి ఇచ్చారు. డబ్ల్యూ అండ్ హర్ 7 ఫీమేల్ ఫ్రెండ్స్ అని ఇచ్చారు. అంటే పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే డబ్ల్యూని కూడా మనం ఇందులోకి ఇంక్లూడ్ చేయాలండి. ఆ పాయింట్ స్కిప్ అయితే కనుక పజిల్ చేయడానికి రాదండి. డబ్ల్యూ అనే పర్సన్ 7 ఫీమేల్ ఫ్రెండ్స్తో వచ్చారు అని ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం ఎంతమందిని తీసుకుంటాము అంటే టోటల్ 8 మెంబర్స్ని తీసుకోవాలి, డబ్ల్యూని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ. రాసుకున్నాను చూడండి, పి క్యూ ఆర్ ఎస్ టి యు వి అండ్ డబ్ల్యూని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి. అయితే ఏమని ఇచ్చారు, దే ఆర్ లివింగ్ ఇన్ XYZ అపార్ట్మెంట్ ఇన్ ఏ మెట్రోపాలిటన్ సిటీ, ఈచ్ పర్సన్ పర్స్యూస్ ఏ డిఫరెంట్ ప్రొఫెషన్ అని ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొఫెషన్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇస్తారని ఇచ్చారు. ఈచ్ ఆఫ్ ద పర్సన్ ప్లేస్ ఓన్లీ 1 ఇన్స్ట్రుమెంట్ విచ్ దే లైక్ ద మోస్ట్ అని ఇచ్చారు. సో అక్కడితో పాయింట్ ఇచ్చేసారు. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి, మెయిన్ కండిషన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్కి రండి, ఏమి ఇచ్చారో. పి హూ ప్లేస్ తబ్లా అని ఇచ్చారు. పి అనే పర్సన్కి ఇవ్వాల్సింది తబ్లా అని ఇచ్చారు. సో ఇక్కడికి మనం ప్రొఫెషన్ రాద్దాము, ఇక్కడేమో ఇన్స్ట్రుమెంట్ నేమ్ రాస్తున్నాము. ఈజ్ నైదర్ అయిన హౌస్ వైఫ్ నార్ ప్రొఫెసర్ అని ఇచ్చారు. హౌస్ వైఫ్ అవ్వట్లేదు, ప్రొఫెసర్ కూడా అవ్వరు అని కండిషన్ అండి. వెరాస్ క్యూ ఇస్ ఎ క్లర్క్ అని ఇచ్చారు. క్యూ అనే పర్సన్ క్లర్క్ అని ఇచ్చారు. అండ్ డస్ నాట్ ప్లే గిటార్ ఆర్ ట్రంపెట్ అని ఇచ్చారు. గిటార్ అవ్వరు, ట్రంపెట్ కూడా ఇవ్వడానికి లేదని ఇచ్చారు. బట్ ద లేడీ హూ ఇస్ అన్ ఇంజనీర్ ప్లేస్ ఫ్లూట్ అని ఇచ్చారు.
ఇంజనీర్కి ఫ్లూట్ ఇవ్వాలి అని కండిషన్ అండి. ఇంజనీర్కి ఫ్లూట్ రా డేటా కాబట్టి పక్కన రాస్తున్నాను. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ వన్ ఆఫ్ దమ్ ఈజ్ అన్ ఆథర్ అండ్ ప్లేస్ సాక్సోఫోన్ అని ఇచ్చారు. ఆథర్కి సాక్సోఫోన్ ఇవ్వాలి రా డేటా. బట్ ద లేడీ హూ ప్లేస్ గిటార్ ఇస్ అ డాక్టర్ అని ఇచ్చారు. లేడీ అండ్ డాక్టర్కి మనం ఇచ్చేది గిటార్ అవ్వాలండి. డాక్టర్కి గిటార్ ఇవ్వాలి. సో ఇక్కడతో అది కూడా అయిపోయింది. వి డస్ నాట్ ప్లే ఫ్లూట్ అని ఇచ్చారు. వి అనే పర్సన్కి ఫ్లూట్ ఇవ్వకూడదని కండిషన్ అండి. వికి ఫ్లూట్ ఇవ్వకూడదు. క్యూ ప్లేస్ వైలెన్ అని ఇచ్చారు. క్యూ అనే పర్సన్కి వైలెన్ అని ఇచ్చేసారు. పాయింట్లోనే క్లియర్గా ఇచ్చారు. వన్ హూ ప్లేస్ హార్మోనియం ఇస్ ఎ టీచర్ అని ఇచ్చారు. టీచర్ అనే పర్సన్కి హార్మోనియం ఇవ్వాలి. సో ఇక్కడతో ఆ పాయింట్ కూడా క్లియర్. టీ అండ్ యూ ప్లేస్ ట్రంపెట్ అండ్ సాక్సోఫోన్ రెస్పెక్టివ్లీ అని ఇచ్చారు. టీ అనే పర్సన్కి ఏమి ఇవ్వాలండి? ట్రంపెట్ ఇవ్వాలి అని ఇచ్చారు. టీ అనే పర్సన్కి ట్రంపెట్, యూ అనే పర్సన్కి సాక్సోఫోన్ ఇవ్వాలి అని ఇచ్చారు. సో యూకి సాక్సోఫోన్ ఇస్తున్నామంటే యూ అనే పర్సన్ ఆథర్ అవుతారుగా. సో యూకి ఆథర్ని కూడా ఇచ్చేసాను. పాయింట్లో రాసేసుకున్నాను కాబట్టి అది స్ట్రైక్ ఆఫ్ చేసేసుకున్నాను. ఎస్ అండ్ ఆర్ ప్లే గిటార్ అండ్ సితార్ రెస్పెక్టివ్లీ అని ఇచ్చారు. ఎస్కి వచ్చేసరికి గిటార్ ఇవ్వాలి, ఆర్కి వచ్చేసరికి సితార్ ఇవ్వాలి. అయితే బట్ ద లేటర్ అని ఒక పాయింట్ ఇచ్చారు చూడండి. లేటర్ అనే ఒక వర్డ్ ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరిలో వచ్చిన నెక్స్ట్ లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క డేటా అండి. అంటే బట్ ద లేటర్ ఈస్ నైదర్ ఏ హౌస్ వైఫ్ నార్ పీఓ అంటే ఈ లేటర్ అన్నది ఆర్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నట్టు. అంటే ఇద్దరు పర్సన్స్ గురించి మాట్లాడి లేటర్ అన్నారు అంటే లాస్ట్ ఎవరైతే వస్తున్నారో ఆ పర్సన్ గురించి చెప్తున్నట్టు. అంటే ఆర్ అనే పర్సన్ ఇప్పుడు ఏమేమి అవ్వడానికి లేదు అంటే ఆర్ అనే పర్సన్ హౌస్ వైఫ్ అవ్వరు, పీఓ కూడా అవ్వరు అని కండిషన్. సో ఇక్కడతో ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసేసాను. ఇప్పుడు కండిషన్స్లో మిగిలిపోయిన కండిషన్స్ ప్లేస్ చేద్దాం చూడండి. వి అనే పర్సన్కి ఫ్లూట్ ఇవ్వకూడదు. వికి ఫ్లూట్ ఇవ్వకూడదు అంటే మనం డబ్ల్యూకి ఫ్లూట్ ఇవ్వచ్చు అనుకుంటా. సో డబ్ల్యూకి ఫ్లూట్ ఇచ్చేసాము. ఫ్లూట్ ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో ఇంజనీర్ని డబ్ల్యూకి ఇంజనీర్ని అలొకేట్ చేసేయచ్చు. సో ఇంకా ఆగిపోయిన రాద్దాం చూడండి. ఫ్లూట్ ఇంజనీర్ కాబట్టి ఇక్కడ రాసేసాం. గిటార్ ఎవరికో ఇచ్చాం, ఎస్ అనే పర్సన్. సో ఎస్ అనే పర్సన్కి డాక్టర్ అవుతారు. సో ఆ పాయింట్ కూడా అయిపోయింది కాబట్టి స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా హార్మోనియం టీచర్ ఆగిపోయింది. సో వీకి ఇస్తున్నాను టీచర్ అండ్ హార్మోనియం. సో ఇక్కడితో అది కూడా అయిపోయిందండి. ఇంకా మిగిలిపోయిన కండిషన్స్ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. హౌస్ వైఫ్ అనే పర్సన్ పి దగ్గర ఆర్ దగ్గర రావట్లేదంటే టీ అనే పర్సన్ హౌస్ వైఫ్ అవుతారు. సో ఇక్కడికి హౌస్ వైఫ్. ఇక్కడ ప్రొఫెసర్ కాదు అంటే ఇక్కడికి వచ్చే పర్సన్ ప్రొఫెసర్ అవుతారు. ఇక్కడ పీఓ కాదు కాబట్టి పి అనే పర్సన్ పీఓ అవుతారు. సో మనం కండిషన్స్ అన్ని ప్లేస్ చేస్తామండి. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ టీచర్ అని ఇచ్చారు. ఉన్న పర్సన్స్లో టీచర్ ఎవరు అవుతున్నారు అంటే వి అనే పర్సన్ టీచర్ అవుతారు కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి ఏమి ఇచ్చారో. 27th క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద ప్రొఫెషన్ ఆఫ్ డబ్ల్యూ అని ఇచ్చారు. డబ్ల్యూ యొక్క ప్రొఫెషన్ ఏంటి అంటే ఇంజనీర్ అవుతారండి. ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 28th వన్ ఏమి ఇచ్చారు. వన్ హూ ప్లేస్ తబ్లా ఈజ్ అని ఇచ్చారు. తబ్లా ప్లేస్ చేసే వాళ్ళు ప్రొబేషనరీ ఆఫీసర్ అవుతారు. ఫస్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ రిప్రజెంట్ ద పర్సన్ అసోసియేటెడ్ విత్ హార్మోనియం అండ్ ఫ్లూట్ అని ఇచ్చారు. హార్మోనియం ఫ్లూట్ అంటే వి అండ్ యూ డబ్ల్యూ అవుతారు. ఆప్షన్ నెంబర్ 2 అండి. లాస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని ఇచ్చారు. కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నది ఏంటి అని అడుగుతారు. ఆర్ గిటార్ ప్రొఫెసర్, ఆర్ గిటార్ ప్రొఫెసర్ కాదు. ఎస్ సితార్ డాక్టర్, అది కూడా కాదండి. టీ ట్రంపెట్ ఆథర్ అని ఇచ్చారు. టీకి ట్రంపెట్ ఆథర్. యూ సాక్సోఫోన్ హౌస్ వైఫ్ అని ఇచ్చారు. యూకి సాక్సోఫోన్ హౌస్ వైఫ్. ఏది కుదరట్లేదు అనుకుంటా. ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఆర్ గిటార్ ప్రొఫెసర్ అని ఇచ్చారు, కుదరదు. ఎస్ సితార్ డాక్టర్, సెకండ్ ఆప్షన్ సరిపోతుంది. ఆప్షన్ నెంబర్ 2 తీసుకోండి. నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదామండి. ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మెయిన్ లెవెల్లో స్టాండర్డ్లో ఉంది. ఈ పజిల్ కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. స్లోగా చేద్దాము, పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ వెళ్దాము. 10 లెక్చర్స్ ఉన్నారని ఇచ్చారు. ఈ స్టాండర్డ్లో అయితే మీకు పేపర్ రాదండి, మీరు భయపడద్దు, కంగారు పడద్దు.
10 లెక్చర్స్ ఉన్నాయని ఇచ్చారు. దే టీచ్ ఇన్ ద సేమ్ కాలేజ్ అని ఇచ్చారు. దే గివ్ లెక్చర్స్ ఇన్ 5 months. ఏంటి ఆ మంత్స్ స్పెసిఫిక్గా రాసుకుందాం. ఫస్ట్ మంత్కి రండి ఏమి ఇచ్చారు, ఏప్రిల్. డేట్స్ వచ్చేసి 7th and 21st అని ఇచ్చారు. ఏప్రిల్ 7th ఒకటి, 21st ఒకటి. మే కూడా ఉంది కదా, మే 7th ఒకటి, 21st ఒకటి. జూన్ తీసుకుంటున్నాం, జూన్ 7th, 21st. అండ్ నెక్స్ట్ కండిషన్ ఇస్ సెప్టెంబర్ 7th, 21st. ఇంకా లాస్ట్ మంత్ వచ్చేసి డిసెంబర్ 7th and 21st. ఇవి ఇచ్చిన డేట్స్. ఇప్పుడు పాయింట్స్ చూడండి ఏమి ఇచ్చారు. ఓన్లీ 2 లెక్చర్స్ హెల్డ్ ఇన్ ఏ మంత్ అని ఇచ్చారు. అంటే ప్రతి మంత్కి 2 లెక్చర్స్ జరుగుతాయనే కదా కండిషన్. సో 2 months 5 into 2 అంటే 10 లెక్చర్స్కి డేటా సరిపోతుంది. సో ఇది ఎక్కడి నుంచి ప్లేస్ చేసుకోవాలన్నది రాసుకున్నాం. ఇప్పుడు కండిషన్స్ చూడండి. ద లెక్చర్స్ are attended by different number of students. The total strength of the student is 100 in each class and 50% attendance is compulsory for each class అని ఇచ్చారు. The number of students will be even in the month of 30 days అని ఇచ్చారు. 30 days ఎక్కడైతే వస్తున్నాయో ఆ ప్లేసెస్లో ఈవెన్ మంత్స్ ఉండాలి అని ఇచ్చారు. ఈవెన్ ఉన్న ప్లేసెస్ని నేను బాక్స్ని రౌండ్ చేసేసుకుంటున్నాను. ఏప్రిల్కి 30 days కాబట్టి ఈవెన్ అవ్వాలి. జూన్కి ఈవెన్ డేస్, సెప్టెంబర్కి కూడా ఈవెన్ డేస్ అండి. అంటే మిగిలిపోయినవి మాత్రం ఆడ్ డేస్ కింద తీసుకోవాలి. ఆడ్ డేస్ 31 days అవుతాయి కాబట్టి తీసుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ అండి, కలర్ చేంజ్ చేసుకున్నాం. కండిషన్స్ చాలా ఉంటాయి, కొంచెం స్లోగానే చేద్దాము. నెక్స్ట్ పాయింట్ చూడండి. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండ్ క్లాస్ ఆన్ డిఫరెంట్ డేస్. నో లెక్చర్ క్యాన్ గివ్ ద లెక్చర్ ఆన్ ద సేమ్ డే ఆఫ్టర్ డబ్ల్యూ. మెయిన్ పాయింట్స్లోకి వెళ్తున్నాము. ఫస్ట్ కండిషన్ చూడండి. నో లెక్చర్ క్యాన్ గివ్ ద లెక్చర్ ఆఫ్టర్ డబ్ల్యూ అని ఇచ్చారు. డబ్ల్యూ తర్వాత లెక్చర్ లేదు అంటే డిసెంబర్ 21st వచ్చే పర్సన్ డబ్ల్యూ అవుతారు. సో ఇక్కడతో ఆ కండిషన్ కూడా క్లియర్ అండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. యూ గివ్స్ ఎ లెక్చర్ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ 30 days అని ఇచ్చారు. అయితే పాసిబిలిటీస్కి వచ్చినప్పుడు చాలా లెవెల్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయండి. అన్ని పాసిబిలిటీస్ నేను చేయట్లేదు, ఒక పాసిబిలిటీ తీసుకొని స్టార్ట్ చేస్తున్నారు. మీరు అటెంప్ట్ ఇచ్చేటప్పుడు చాలా అటెంప్ట్స్ ఇవ్వండి. యూ అనే పర్సన్ ఎక్కడున్నారట, 30 days ఉన్న మంత్లోనే ఉన్నారని ఇచ్చారు. నేను ఏప్రిల్ అనుకుని ఎజ్యూమ్ చేసుకుని స్టార్ట్ చేస్తున్నాను. ఏప్రిల్ కాకుండా జూన్, సెప్టెంబర్ ఎక్కడ తీసుకున్నా మీకు ఛాన్స్ ఉంది, తీసుకోవచ్చు. టీ అండ్ క్యూ గివ్స్ లెక్చర్ ఆఫ్టర్ యూ ఆన్ 7th of different months రెస్పెక్టివ్లీ అని ఇచ్చారు. అంటే టీ అండ్ క్యూ 7th ఇమీడియట్గా ఒకరి తర్వాత ఒకరు రావాలి. అయితే మనం బాటంలోకి వెళ్ళేసరికి ఒక పాయింట్ ఇస్తారు. ఇక్కడ ఉంది చూడండి. క్యూ గివ్స్ లెక్చర్ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ 30 days అని ఇచ్చారు. 30 daysలో ఉన్న మంత్లోనే క్యూకి రావాలి అని ఇచ్చారు. సో మనం టీ ఇక్కడ అజ్యూమ్ చేసుకుని క్యూ అనే పర్సన్ ఇక్కడ ఇస్తున్నాను. రెస్పెక్టివ్లీ అన్నారు కాబట్టి ఇమీడియట్గా ఉండడానికి పాసిబిలిటీగా టీ అండ్ క్యూని తీసుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్కి రండి ఏమి ఇచ్చారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అటెండ్ ఆన్ 7th September ఇస్ ఏ హోల్ స్క్వేర్ 2-digit నెంబర్ అని ఇచ్చారు. 7th September వచ్చే నెంబరు స్క్వేర్ అవ్వాలి అని ఇచ్చారు. ఈవెన్ నెంబర్లో స్క్వేర్లో డబుల్ డిజిట్లో వచ్చే నెంబర్ ఏమవుతుంది, 50% ఉండాలి, 100 అన్నారు. అంటే 51 నుంచి 100 వరకు వచ్చే ఈవెన్ స్క్వేర్స్లో ఏమున్నాయి మనకి అంటే 64 అనే నెంబర్. సో 7th Septemberకి 64ని అలొకేట్ చేస్తున్నాము. నెక్స్ట్ కండిషన్కి రండి ఏమిచ్చారు. ఆర్ డస్ నాట్ గివ్ ద లెక్చర్ ఇన్ ద మంత్ విచ్ వై ఆర్ క్యూ గివ్స్ లెక్చర్ అని ఇచ్చారు. అంటే ఆర్ అనే పర్సన్ క్యూతోనూ రారు, అట్ ద సేమ్ టైం వైతోనూ కూడా పార్టిసిపేట్ చేయరు అని కండిషన్ అండి. సో ఇక్కడతో ఆ పాయింట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కండిషన్కి రండి. The sum of the number of students who attend class on 7th of 2 months is 152. ఈ పాయింట్ని మనం మైండ్లో పెట్టుకుందాం. ఓన్లీ 3 lectures give between you and the person who is attending 68 students అని ఇచ్చారు. యూకి 68కి మధ్యలో 1 2 3 ఇక్కడికి వచ్చేసరికి 68 అనే నెంబర్ ఇస్తున్నాము. The difference of number of students who attend on 7th September and the number of sum of the students who attend class on May is 58 అని ఇచ్చారు. ఇక్కడ ఏదో కండిషన్ ఇచ్చారు, కలర్ తీసుకుని పాయింట్అవుట్ చేసుకున్నాము గుర్తుపెట్టుకుంటానికి. ఏమి ఇచ్చారండి కండిషన్ అంటే 7th September దగ్గర అట్ ద సేమ్ టైం ద డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ who attend class on 7th September and the sum of the students who attend class on May is 58 అని ఇచ్చారు. అంటే
ఈ మొత్తానికి కలిపితే యాడ్ చేసేది, దీని మధ్య డిఫరెన్స్ వచ్చేది 58. సో ఇక్కడ ఒక కండిషన్ ఉందని గుర్తుపెట్టుకోవడానికి ఒక కలర్తో స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకున్నాం. Q gives a lecture in the month which has 30 days అని ఇచ్చారు. మళ్ళీ స్క్రోల్ చేసుకుంటున్నానండి కండిషన్స్ కోసం. Q అనే పర్సన్కి 30 days ఆల్రెడీ అలొకేట్ చేసేసాము. The average number of students who attend class on 21st April and 21st June is 76 అని ఇచ్చారు. సో ఇక్కడతో పాయింట్ ఏదో ఇచ్చినట్టున్నారు. ఏంటి ఆ పాయింటో చూద్దాం చూడండి. కండిషన్ ఒకసారి చూడండి ఏమి ఇచ్చారో. The average number of students who attend class on 21st April. 21st April కిను at the same time 21st June కి యావరేజ్ కలిపితే వచ్చేది 76 అని ఇచ్చారు. సో యావరేజ్ గురించి ఇచ్చారు కాబట్టి యావరేజ్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఏమి ఇచ్చారండి యావరేజ్ అక్కడ? ఈ 21st June కిను 21st April కి కలిపితే వచ్చేది 76 యావరేజ్ అని ఇచ్చారు. సో అది పాయింట్ని మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు రాద్దాం చూడండి క్యాలిక్యులేషన్. ఏమి ఇచ్చారండి క్యాలిక్యులేషన్ అంటే 68 ప్లస్ ఎక్స్ చేస్తే బై 2 అన్నారు కదా. సో బై 2ని ఇక్కడ తీసుకుంటున్నా. 76 ఇంటూ 2 అంటే క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేసి 84 అవుతుంది. ఈ 84 ఎవరికి ఇస్తాము అంటే యూ అనే పర్సన్కి వాల్యూ వచ్చినట్టు. సో ఇక్కడితో క్యాలిక్యులేషన్ అయిపోయింది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి నేను దీన్ని తీసేస్తున్నానండి. నెక్స్ట్ పాయింట్కి రండి ఏమి ఇచ్చారు. సో అక్కడితో ఆ పాయింట్ కూడా మనం క్లియర్గా రాసేసుకున్నాము, పాయింట్అవుట్ చేసుకోవడానికి లేదు. నెక్స్ట్ పాయింట్కి రండి ఏమి ఇచ్చారు. P gives lecture in the month which has 31 days అని ఇచ్చారు. P అనే పర్సన్కి 31 డేస్ ఉన్న ప్లేస్లో ఇవ్వాలి. అయితే డిసెంబర్ అన్నా అవ్వాలి ఆర్ ఎల్స్ మే అన్నా ఇవ్వాలి. 2 ఛాన్సులు తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి వెయిట్ చేద్దాం. T gives lecture in one of the days before Q. ఆల్రెడీ మనం ప్లేస్ చేసాము, సరిపోయింది. టోటల్ 55 స్టూడెంట్స్ అటెండ్ V's లెక్చర్ అని ఇచ్చారు. V does not give in the lecture in the month which gives W అని ఇచ్చారు. సో V అనే పర్సన్ W ఉన్న చోట రారు అని ఇచ్చారు. సో ఇక్కడ రారు కాబట్టి మనం ఇక్కడనే అజ్యూమ్ చేసుకుంటున్నాను. V అనే పర్సన్కి 55 అనుకుని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇక్కడే ఎందుకు తీసుకున్నానంటే పాయింట్ ఇచ్చారు చూడండి. దెర్ ఆర్ 4 persons బిట్వీన్ V అండ్ S అని ఇచ్చారు. 1 2 3 4 ఇక్కడికి డిసెంబర్ 7th వచ్చే పర్సన్ S అవుతారు. నెక్స్ట్ కండిషన్కి రండి ఏమి ఇచ్చారు. P అనే పర్సన్ గురించి ఉంది. P gives lecture in the month which has 31 days. సో ఇక్కడతో 31 డేస్కి ఒకటే ఛాన్స్ ఉంది. మే 7th ప్లేస్ చేసాం. అక్కడతో ఇక్కడ వరకు పాయింట్స్ అన్నీ అయిపోయినట్టున్నాయి. V does not give W. There are 4 persons V and S. నెక్స్ట్ కండిషన్ చూడండి, ఇంకొంచెం స్క్రోల్ చేసుకుందాం, పాయింట్స్ కింద ఉన్నాయి కదా. Y gives lecture in the month which is after the month in which V gives the lecture అని ఇచ్చారు. సో అందుకనే వీని కింద ప్లేస్ చేయాలి. వీని కనుక కింద ప్లేస్ చేసినట్టయితే వైని ప్లేస్ చేయడానికి కుదరదు కాబట్టి ఏమని ఇచ్చారు అంటే వై అనే పర్సన్ వి తర్వాత రావాలి అని ఇచ్చారు. ఇక్కడ వై ప్లేస్ అవ్వకూడదు కాబట్టి వైని తీసుకొచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అయితే ఆర్ అనే పర్సన్ ఇక్కడ రాకూడదు అని ఇచ్చారు కాబట్టి April 7th ఆర్ ఇస్తున్నాము. ఇక్కడ వరకు పర్సన్స్ని ఇచ్చేసాము. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళే ముందు ఆల్రెడీ ఇక్కడ పింక్ కలర్తో మార్క్ చేసి పెట్టుకున్నాం. ఏంటంటే 64 ఈ టోటల్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉందని ఒక పాయింట్లో ఇచ్చారు. ఆ పాయింట్ని ఇక్కడ వర్కౌట్ చేద్దాం చూడండి. అంటే 55 ప్లస్ ఎక్స్ మైనస్ 64 చేస్తే వచ్చే వాల్యూ 58 అని ఇచ్చారు. సో ఆ పాయింట్ని కనుక ఎలాబరేట్గా చేస్తే ఎక్స్ యొక్క వాల్యూ మనకి 67 వస్తుంది. అంటే వాల్యూ ఆఫ్ పి మనకి 67 వస్తుందండి. క్యాలిక్యులేట్ చేసేసుకున్నాము, పి వాల్యూ కూడా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి రండి ఏమి ఇచ్చారు. ఎక్కడైతే ఆపేసామో ఆ పాయింట్కి వస్తున్నాను. ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హు అటెండ్ క్లాస్ ఆన్ 7th May అండ్ 7th June ఈజ్ 147 అని ఇచ్చారు. 7th May 7th June అని ఇచ్చారు. సో ఇక్కడికి 67 అని వచ్చింది. 147 మైనస్ 67 చేస్తే వాల్యూ 80 కాబట్టి పి యొక్క వాల్యూ 80 అని వచ్చింది. విచ్ ఈస్ లెస్ దాన్ 90 అన్నారు. పాయింట్ క్లియర్ వచ్చేసింది మనకి. ద డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హు అటెండ్ ద క్లాస్ ఆఫ్ ద లెక్చర్ Y అండ్ R ఈజ్ 4 అని ఇచ్చారు. Yకి Rకి మధ్యలో డిఫరెన్స్ 4 ఉండాలని ఇచ్చారు. 68 మైనస్ 4 చేస్తే 64 ఆల్రెడీ అలొకేట్ చేసేసాం కాబట్టి +4 చేసి 72 తీసుకొచ్చి Rకి అలొకేట్ చేసాము.
ఎక్స్ గివ్స్ లెక్చర్ ఆఫ్టర్ పి అని ఇచ్చారు. పి తర్వాత రావాలి అంటే ఎక్స్కి ఇక్కడ ఇస్తున్నాము. నెక్స్ట్ కండిషన్ చూడండి. అండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అటెండ్ హిస్ లెక్చర్ ఇస్ గ్రేటర్ దాన్ 70 అండ్ లెస్ దాన్ 70 లెస్ దాన్ 80 అండ్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 4 అని ఇచ్చారు. 4తో డివిజిబుల్ అవ్వకూడదని ఇచ్చారు. ఇలా రౌండ్ చేసామంటే ఈవెన్ నెంబర్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ రావడానికి ఛాన్స్ ఉంది అంటే 74 ఆర్ 78, 2 నెంబర్స్కి ఛాన్స్ ఉంది. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అటెండ్ క్లాస్ ఆన్ 7th December ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 11 అని ఇచ్చారు. 7th December 11 మల్టిపుల్ అంటే 77 అవ్వాలి. ఆడ్ కాబట్టి 88 అవ్వడానికి లేదు కాబట్టి 77 తీసుకుంటున్నాను. సో ఇక్కడతో ఆడ్లో డబ్ల్యూకి రావడానికి ఛాన్స్ ఏముందంటే 69 అయినా 73 అయినా తీసుకోవచ్చండి. సో మొత్తం మీద మనం కండిషన్స్ స్లోగా రాసుకున్నాము. వీడియోని మళ్ళీ ప్లే చేసుకుని కండిషన్స్ మీరు కూడా ట్రై చేశాక చేస్తూ ఉండండి. ఈజీగా వస్తుంది. ఒక 2-3 టైమ్స్ చేస్తే కానీ మీకు రాదండి, అది కూడా చెప్తున్నాను. క్వశ్చన్స్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ గివ్స్ లెక్చర్ ఆన్ 21st June అని ఇచ్చారు. 21st June లెక్చర్ ఎవరు ఇస్తున్నారంటే వై అనే పర్సన్ ఇస్తున్నారు. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. 32nd ఏమి ఇచ్చారో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అటెండ్స్ ఆన్ 7th December అని ఇచ్చారు. 7th December వచ్చే పర్సన్ ఎస్ అవుతారు. నెంబర్ వచ్చేసి 77 అండి. ఫోర్త్ ఆప్షన్. 33rd క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చారు 33rd క్వశ్చన్. హౌ మెనీ లెక్చర్స్ గివ్ బిట్వీన్ పి అండ్ క్యూ అని ఇచ్చారు. పికి క్యూకి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆప్షన్ అండి. 34th క్వశ్చన్కి రండి. ఏమి ఇచ్చారు 34th వన్కి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ గివ్స్ లెక్చర్ విచ్ ఈస్ అటెండెడ్ బై 80 స్టూడెంట్స్ అని ఇచ్చారు. టీ అనే పర్సన్ అవుతారు. సెకండ్ ఆప్షన్ అండి. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెట్ ఏమి ఇచ్చారు. 4 ఆర్ అలైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. అన్నిట్లో అబ్జర్వ్ చేసినట్లయితే అందరూ 7th ఉన్నారు. ఆర్ అనే పర్సన్ 7th డేట్. ఆర్ అనే పర్సన్ 7th ఆఫ్ ఎ మంత్ వచ్చారు. 67 కూడా 7th ఆఫ్ ఎ మంత్. వి అనే పర్సన్ 21st ఉన్నారు. టీ కూడా 7thలో ఉన్నారు. 64 కూడా 7. డిఫరెంట్గా ఉంది. థర్డ్ ఆప్షన్ అండి వి. సో అక్కడితో ఆ సెట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెట్కి వెళ్దాం రండి. ఏమి ఇచ్చారు. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇచ్చారు. అయితే లాజిక్ ఏంటి అంటే లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి E4 అని ఇచ్చారు. @ ఎన్కి ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని లెటర్స్. N8 ఒక సింబల్. R3 ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో నెంబర్ ఆఫ్ లెటర్స్. లాస్ట్ లెటర్ అండ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అండి. లాస్ట్ లెటర్ నెంబర్ ఆఫ్ లెటర్స్. సో అక్కడితో అది అయిపోయింది. అయితే సింబల్ గురించి మాట్లాడాలన్నప్పుడు ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ని తీసుకుంటే కానీ సింబల్కి క్లారిటీ రాదు. ఎందుకంటే సింబల్కి ఒక సీక్వెన్స్, ఒక లాజిక్ లేదు. ఎలా తీసుకున్నారంటే ఫస్ట్ 2 సెంటెన్స్ని తీసుకుంటే స్టార్ అన్నది 2 స్టెప్స్ వెనక్కి వెళ్ళి ఇక్కడికి ఫాలో అయింది. అంటే స్టార్ అండ్ హ్యాష్ని లాస్ట్ 2 ప్లేసెస్కి మూవ్ చేశారు. @ ఫస్ట్ 2 స్టెప్స్కి మూవ్ అయినాయి. అంతకు మించి లాజిక్ అంటూ లేదండి. క్వశ్చన్స్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ ద కోడ్ ఫర్ ఫ్రూట్ పిక్డ్ టీచ్ గేమ్ అని ఇచ్చారు. ఫ్రూట్ పిక్డ్ టీచ్ గేమ్ అని ఇచ్చారు. టీతో స్టార్ట్ అవ్వాలి. టీ ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ అంటే 5 అవ్వాలి. డీతో ఉండాలి. డీకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ లెటర్స్ వచ్చేసరికి 6 ఉండాలి. హెచ్తో స్టార్ట్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ లెటర్స్ వచ్చేసి 1 2 3 4 5 అవ్వాలి. ఈతో స్టార్ట్ అవ్వాలి. 4 అవ్వాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ ఒకటి, ఫోర్త్ ఆప్షన్ సరిపోతుంది. అయితే సెకండ్ ఆప్షన్ ఎందుకు తీసుకోవట్లేదంటే 2 times @ రిపీట్ అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ పనికిరాదండి. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. 37th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ గోస్ట్లీ అని ఇచ్చారు. అంటే వైతో స్టార్ట్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చూస్తే 1 2 3 4 5 6 7. వై 7తో ఉన్నది ఒకే ఆప్షన్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 అండి. 38th క్వశ్చన్. ప్యూర్ వాటర్ స్పా ట్యూన్ అని ఇచ్చారు. సో ఈ అని తీసుకుంటున్నాము. E4 అవుతుంది. R5 అవుతుంది. A3 E4. 2 times E4 రావాలి. ఎక్కడున్నాయంటే ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది. అది కాకుండా థర్డ్ ఆప్షన్ కూడా సరిపోతుంది. థర్డ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ తీసుకోవాలండి. అయితే R అనే పర్సన్కి 5 ఇవ్వాలి. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 టాలీ అవుతుంది. థర్డ్ ఆప్షన్ తీసుకోండి. 39th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. సొల్యూషన్ ఫామ్ గ్రేన్ ఇచ్చారు. 2 సెంటెన్సెస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది సింబల్స్ అండి. స్టార్ అండ్ పర్సంటేజ్ ఎక్కడికి వెళ్ళాలంటే లాస్ట్ 2 ప్లేసెస్కి వెళ్ళాలి. లాస్ట్ 2 ప్లేసెస్కి ఎక్కడ వెళ్తుందంటే
థర్డ్ ఆప్షన్ తప్ప ఛాన్స్ లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ తీసుకుంటున్నాను. మిగిలినవి కూడా టాలీ అవుతున్నాయి లేదా చెక్ చేసుకోండి, ఎందుకంటే నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ ఉంది కాబట్టి టాలీ అవుతుందండి థర్డ్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం గుడ్కి కోడింగ్ ఏమి ఇచ్చారని అడుగుతున్నారు. ఎంతో స్టార్ట్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 M7 అవ్వాలి, D4 అవ్వాలి. అయితే ఎన్ని ఆప్షన్స్ కుదురుతున్నాయి అలాగా అంటే ఒక్క ఆప్షనే 2 ఆప్షన్స్ సరిపోతున్నాయండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి సెకండ్ ఆప్షన్ తీసేసుకుంటాం. నెక్స్ట్ మనకి నెంబర్ సిరీస్ ఉన్నాయి. అయితే ఇవాళ మనకి పేపర్లో వచ్చింది రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చారు. రాంగ్ నెంబర్ సిరీస్కి లాజిక్ చూద్దాం. 60 మైనస్ 37 చేస్తే వచ్చే వాల్యూ 23 అంటే థర్డ్ నెంబర్ అండి. 37 మైనస్ 23 చేస్తే వచ్చే వాల్యూ 14. నెక్స్ట్ నెంబర్ 23 మైనస్ 14 చేస్తే వచ్చేది 9. 14 మైనస్ 9 చేస్తే వచ్చే వాల్యూ 5 అవుతుంది. 6 రావట్లేదు. ఎక్కడ డిఫరెంట్గా ఉంది అంటే 9 అనే నెంబర్ దగ్గర డిఫరెంట్గా ఉంది. సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. 1 నుంచి 5 అవ్వాలి అంటే ఇంటూ 6 మైనస్ 1 చేస్తే సరిపోతుంది. మరి నెక్స్ట్ దానికి ఇంటూ 5 మైనస్ 2, ఈ రెండు నెంబర్స్కి ఇంటూ 4 మైనస్ 3, ఇంటూ 3 మైనస్ 4, ఇంటూ 2 మైనస్ 5, ఇంటూ 1 మైనస్ 6 అవ్వాలి. అవుతుందా లేదా చెక్ చేసుకున్నట్లయితే ఎక్కడ స్కిప్ అవుతుంది లాజిక్ అంటే 91 దగ్గర లాజిక్ మిస్ అవుతుందండి. ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. 43rd వన్ ఏమి ఇచ్చారో -2 5 అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఇంటూ 1 ప్లస్ 7 చేస్తే సరిపోతుంది. మరి నెక్స్ట్ దానికి వెళ్తే ఇంటూ 2 మైనస్ 11, ఇంటూ 3 ప్లస్ 15, ఇంటూ 4 మైనస్ 19, ఇంటూ 5 ప్లస్ 23. లాజిక్ ఎక్కడ మిస్ అవుతుందంటే 166 దగ్గర మిస్ అవుతుందండి. థర్డ్ ఆప్షన్. 44th క్వశ్చన్కి రండి ఏమి ఇచ్చారో. 3 ఇంటూ 4 చేస్తే 12, 4 ఇంటూ 12 48, 12 ఇంటూ 48 586, 48 ఇంటూ 586 అంటే డిఫరెంట్గా ఉంది. ఎక్కడ డిఫరెంట్ వచ్చిందంటే 586 దగ్గర అండి. ఆప్షన్ నెంబర్ 4. లాస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. 26 32 39 అని ఇచ్చారు. డిఫరెన్స్ కనుక చెక్ చేసినట్లయితే 5 డిఫరెన్స్, ఇక్కడేమో 8 డిఫరెన్స్, ఇక్కడ 11, ఇక్కడ 14, ఇక్కడ 17, ఇక్కడ వచ్చేసి 20. డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎక్కడ డిఫరెంట్గా ఉంది అంటే 32nd దగ్గర డిఫరెన్స్గా ఉందండి. 1 స్క్వేర్ ప్లస్ 1 ఇంటి 2 స్క్వేర్ ప్లస్ 4 అలా తీసుకుంటే ఎక్కడ డిఫరెంట్గా ఉందంటే 32nd దగ్గర డిఫరెంట్గా ఉందండి. పేపర్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి.